హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. ఈరోజు నేను ఆలు టమాటో కర్రీ చేస్తున్నానండి. అది చాలా సింపుల్, ఎవరైనా చేస్తారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఆ సింపుల్ కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి వేడివేడి అన్నంలో తింటే. అవునా కదా? కామెంట్ చేయండి. నేను ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కరివేపాకు వేసానండి. నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానండి కర్రీస్, ఎక్కువ ఏం వేసేయను. అలానే అందులో కొద్దిగా జీలకర్ర వేసాను. ఇవి రెండు కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి చాలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా నీట్గా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త మెత్తపడనివ్వాలండి. ఇవి 3 నేను ఎట్ ఏ టైం వేసేస్తాను. ఇవి కాస్త మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కల్ని చిన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే అవి బ్లాక్ అయిపోతాయి. వేసేసానండి. ఇలా చిన్నగా కట్ చేసేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. లిడ్ పెట్టి క్లోజ్ చేసే క్లిప్ మిస్ అయిందండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలండి. 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆలు కాస్త టైం పడుతుంది కదండి కుక్ అవ్వడానికి. 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ అంతే అండి. నేను ఇంకా ఏమీ యాడ్ చేయను. కానీ ఎందుకో ఒక్కొక్కసారి భలే టేస్టీగా అనిపిస్తుందండి నాకు ఈ కర్రీ. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది, పూరీకైనా చపాతీకైనా. ఆలు కర్రీ మ్యాక్సిమం చపాతీ, పూరి, రైస్లో కంటే కూడా వాటిల్లోనే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.